హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో బూందీ కూర ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఏ కర్రీ చేయాలో ఆలోచించేటప్పుడు ఈ బూందీ కర్రీ చేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది. ఈ కర్రీని వైట్ రైస్ చపాతీల్లోకి తింటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను చేసిన విధంగా ట్రై చేసి ఒకసారి ఎలా వచ్చిందో కమెంట్లో తెలియజేయండి. ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం. 4 ఇంచుల అల్లంని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. 10 నుంచి 15 వెల్లుల్లి రేఖలు, 1 స్పూన్ గసగసాలు, 2 ఇంచులు దాల్చిన చెక్క, 4 లవంగాలు, 1 స్పూన్ జీలకర్ర, 4 యాలక్కాయలు. వీటన్నిటిని ఒక మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా మిక్సీ చేసి పెట్టేసుకోవాలి. ఇదిగోండి, ఇలా మిక్సీ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఇది పక్కన పెట్టేసుకొని 3 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇవిగో ఇలా కట్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. నేను ఈ కర్రీకి 200 గ్రామ్స్ వరకు కారం బూందీ తీసుకున్నాను. ఇది బయట కొన్న కారం బూందీ అండి. దీంట్లోని వేరుశనగ గుడ్లతో కలిపి ఇచ్చారు. ఈ వేరుశనగకాయలన్నింటినీ మాకు ఇది కూరలో వేసుకోవడం ఇష్టం లేదు కాబట్టి తీసేసుకుంటున్నాను. ఇష్టమైన వాళ్ళు వేరుశనగకాయలతో వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లో ఉన్న వేరుశనగకాయలన్నీ తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. వేరుశనగకాయలన్నీ ఏరేసాక కారం బూందీని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకొని దాంట్లో కూరకు కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా కాగాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి వీటన్నిటిని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇవంతా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న మసాలా ముద్దను కూడా ఇందులో వేసేసుకోవాలి. దీంట్లోని అడుగట్టకుండా ఉండడానికి ఉప్పు కూడా వేసుకుంటున్నాను. ఇదంతా బాగా కలుపుకోవాలి. అడుగట్టకుండా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి ఈ మసాలా ముద్ద అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా అంతా బాగా వేగిపోయింది. దీంట్లో 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్లు కారం వేసి బాగా కలుపుకోవాలి. ఈ కారం పచ్చివాసన పోయే వరకు మూత పెట్టుకొని ఇంకో 2 నిమిషాలు మగ్గించి 2 నిమిషాల తర్వాత బాగా కలుపుకొని దీనికి కావాల్సినంత నీళ్ళు పోసుకోవాలి. 200 గ్రాముల కారం బూందీకి 1/2 లీటర్ వరకు వాటర్ పట్టింది. ఈ వాటర్ అంతా బాగా కలుపుకొని మూత పెట్టుకొని మరగనివ్వాలి. దీంట్లో ఉండే నీళ్లు మరిగేటప్పుడే ఉప్పు కూడా సరిచూసుకోవాలి. ఈ స్టేజ్లోనే ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని, సరిపోకపోతే ఇదే స్టేజ్లో అడ్జస్ట్ చేసుకోవాలి. ఉప్పు సరిచూసుకున్నాక ఈ కారం బూందీ అంతటిని ఈ మసాలా వాటర్లో వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ బూందీ అంతా ఈ మసాలా వాటర్లో బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇది 2 నిమిషాల్లోనే మగ్గిపోతుంది. ఈ మసాలా వాటర్ అంతా బాగా పీల్చుకొని బూందీ కర్రీ రెడీ అయిపోతుంది. అంతేనండి, బూందీ కర్రీ రెడీ అయిపోయింది. మీకు కొంచెం పలుసగా కావాలనుకుంటే వాటర్ క్వాంటిటీ వేసేటప్పుడే కొంచెం ఎక్కువ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. నాకైతే ఇలా ఇష్టం కాబట్టి ఇలా తయారు చేసుకున్నాను. ఇది చపాతీ, వైట్ రైస్ వెయిట్లో కన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా తయారు చేసి ఎలా వచ్చిందో కమెంట్లో తెలియజేయండి. నా ద్వారా మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే ఎలాంటి వీడియో చూడాలో తెలియజేశారంటే నేను తప్పకుండా ట్రై చేస్తాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.